ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం మరి మొదటి వచనం చివరిలో మనం చూసినట్లయితే, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. మరి వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు తన పని కొరకు. మరి ఆయన చెప్తా ఉన్నారు, మీరు నా సొత్తు. ఆమేన్. మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మరి కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మనకు వస్తున్న పరిస్థితులను బట్టి, బాధలను బట్టి, మనకు వస్తున్న మరి శ్రమలను బట్టి మనం అంటూ ఉంటాం, నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి. మరి ఈ లోకంలో ఎంతోమంది జీవిస్తున్నారు కదా, వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటున్నారు, వాళ్ళెంతో చక్కగా జీవిస్తున్నారు కదా, మరి నాకు మాత్రమే ఈ పరిస్థితులు ఏమిటి అని అనుకుంటున్నావా? మరి దేవుడు సెలవిస్తున్నాడు. మరి దేవుడు కొంతమందిని కొన్ని కష్టాల గుండా, కొన్ని పరిస్థితుల గుండా నడిపిస్తాడు. ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథం నుండి కొంతమంది జీవితాలను చూద్దాం. మరి అటువంటి కష్టాల గుండా, అటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్న వారిని బలపరచడానికి దేవుడు నిన్ను ప్రత్యేకపరచుకున్నాడు, అనగా ఎంపిక చేసుకున్నాడు. మరి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. మరి వెజిటేబుల్స్లో కాకరకాయని మనం చూసినట్లయితే, మరి కాకరకాయ నీవెప్పుడు తినలేదు, మరి దాని గురించి నీకు తెలీదు, కానీ ఎవరో వచ్చి నీకు చెప్తా ఉంటారు, కాకరకాయ చాలా బాగుంటుంది, నీకు తెలుసా, కాకరకాయ సూపర్గా ఉంటుంది, అదొక్కసారి నువ్వు తిన్నావంటే మరలా మరలా తినాలని ఆశపడతావు. అంటే మరి నువ్వు కూడా నీ మనసులో నీకు తెలియకుండానే చిన్ని ఆశ మొదలవుతుంది. అయితే దాని టేస్ట్ నేను కూడా ఒకసారి చూడాలి, అది నేను ఒకసారి తినాలి అనుకుంటావు కదా. అదేవిధంగా మరి దాని టేస్ట్ నీకు ఎలా అయితే తెలియదో, దాని రుచి తెలియకుండా మరి దాని టేస్ట్ నీకు తెలియదు కదా, అదే రీతిగా ఎప్పుడైతే దానిని నువ్వు తింటావో దానిలో కూడా చేదు ఉంటుంది అనే విషయం నీకు తెలుస్తుంది. అదే రీతిగా మన జీవితంలో కూడా మరి కష్టాలు, శ్రమలు వస్తాయంటే మరి అవి నిన్ను బాధ పెట్టాలని అయితే కాదు, కానీ కొన్ని విషయాలు నీకు తెలియచేయాలి. దానివల్ల కొంతమంది జీవితాల్లో మరి కొన్ని కార్యాలు జరగాలి అని చెప్పి దేవుడు తన ప్రణాళికలో నిన్ను వాడుకోవడానికి మాత్రమే అవి దేవుడు నీ జీవితంలో అలౌ చేస్తాడు. మరి బైబిల్ గ్రంథంలో సౌలును మనం చూసినట్లయితే, సౌలు గురించి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో సౌలు లాంటి మరొక వ్యక్తి లేడు. క్రీస్తు విరోధిగా ఉన్న ఒక వ్యక్తి క్రీస్తు ప్రేమను ఎరుగక, ఆయనను నమ్మిన వారిని అందరినీ, ఆయన ప్రేమను గుర్తెరుగక, ఆయనను మరి నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా మరి చాలామందిని హింసించాడు, చాలా బాధలు పెట్టాడు. మరి చివరకు ఎప్పుడైతే దమస్కు మార్గమున యేసుక్రీస్తు వారు సౌలును దర్శించినప్పుడు తనలో ఉన్నటువంటి మూర్ఖత తొలగిపోయింది. ఎప్పుడైతే దేవుడు సౌలా నన్నెందుకు హింసిస్తున్నామని ఆయన ఎప్పుడైతే మరి సౌలుతో మాట్లాడతాడో ఆ క్షణమే తనలో ఉన్నటువంటి మరి ఆ వ్యతిరేకత అంతా తొలగిపోయి దేవుణ్ణి గుర్తిస్తాడు కదండి. మరి అదే రీతిగా తను ఆ పరిస్థితుల గుండా వెళ్ళబట్టే కదా దేవుని గూర్చి తెలుసుకున్నాడు. ఆయనలో ఉన్నటువంటి ఆనందాన్ని రుచి చూచాడు కాబట్టే కదా మరి ఇంత అపారమైన మరి విశ్వాసం. అందరూ అంటూ ఉంటారు, పౌలు లాంటి మరొక వ్యక్తి లేరు అని కదండి. మరి వాక్యంలో మనం చూసినట్లయితే మరి చెప్తా ఉంటారు బైబిల్ గ్రంథంలో ఆయన మాటలు, మరి బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. మరి బ్రతికితే క్రీస్తు గురించి బ్రతకాలి, చనిపోతే మరి ఎంతో లాభము. మరి ఈ మాటలు మరి మామూలు మనుషులైతే చెప్పగలరండి? మరి చెప్పలేరు కదా. మరి దేవునిలో ఎంత ఆనందాన్ని చూశాడో, మరి ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు ఈ లోకంలో. మరి క్రీస్తు విరోధిగా బ్రతికినప్పుడు చాలా జడ్జాగా, చాలా ఆనందంగా, చాలా సుఖంగా బ్రతుకుంటాడు. మరి ఎప్పుడైతే ఆయనలోకి వచ్చాడో, ఆయనని మరి వెదకటం, ఆయనను ఆరాధించడం మరి ఎప్పుడైతే ప్రారంభించాడో, తన తప్పు ఎప్పుడైతే తను తెలుసుకుని యేసుక్రీస్తు వారి నిజమైన రక్షకుడని ఎప్పుడైతే అంగీకరించాడో, తన జీవితంలో మరి తను
ఎన్నో కష్టాలు అనుభవించాడండి, ఎన్నో శ్రమలు అనుభవించాడు. మరి ఆ పరిస్థితులు గుండా ఎప్పుడైతే వెళ్ళాడో ఎదుటి వారికి మరి అనేక మందికి క్రీస్తుని ఎరిగిన వారు అనేక మందికి మరి క్రీస్తుని గురించి తెలియజెప్పే వాడిగా దేవుడు వాడుకున్నాడండి. మరి అదే రీతిగా మరి చూసారా, మరి మరి ఎప్పుడైతే మరి అట్టి రీతిగా వాడబడ్డాడో మరి దేవుని ప్రణాళికలో మరి పౌలు గారు ఉండబట్టే కదండి మరి అలా వాడుకున్నాడు దేవుడు. మరి అదే రీతిగా మరి బైబిల్ గ్రంథంలో మరి ఇంకొకరిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి గర్భఫలం గురించి ఎవరైతే ఎదురు చూస్తారో, గర్భఫలాలకు కోసం ఎవరైతే ఎదురు చూస్తారో మరి అటువంటి వారికి మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఇద్దరిని సాదృశ్యంగా చూపిస్తారు. వారే మరి బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే శారా గారు మరియు హన్న, మరి వీరిద్దరి గురించి ఎక్కువగా చెప్తూ ఉంటాం కదండి. మరి శారా గారు అయితే మరి మృతతుల్యమైన గర్భం నుండి మరి ఆమె వృద్ధాప్యంలో ముదిమి వయసులో కుమారుణ్ణి కంటది కదండి. మరి ఎంత విశ్వాసం అండి, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని ఎదురు చూస్తూ వృద్ధాప్యం వరకు ఆమె ఎదురు చూసింది. మరి అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్పి అనేక మంది సేవకులు మరి దేవుని నమ్మని బిడ్డలు అనేక మంది మరి గర్భఫలాల కోసం ఎదురు చూసే వారికి చెప్తూ బలపరుస్తూ ఉంటారు. మరి హన్న అయితే మరి ఎన్నో మరి ఒక గర్భఫలం కోసం ఎదురు చూసినప్పుడు ఎన్నో అవమానాలు ఎదురవుతాయి, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, అనేక మంది అవమానపరుస్తూ ఉంటారు కదండి. మరి అటువంటి పరిస్థితిలో హన్న అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు తను మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళి వెక్కి ఏడుస్తా మరి దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు ఆమె గర్భాన్ని తెరుస్తాడు, ఆమెకు కూడా మరి కుమారుని అనుగ్రహిస్తాడు కదండి. మరి ఎప్పుడైతే ఆ పరిస్థితుల గుండా వెళ్ళిందో మరి తను ప్రార్థించడం మొదలు పెడుతుంది. మరి ఆ పరిస్థితుల గుండా వెళ్ళబట్టే కదండి మరి తన గురించి ఈరోజు మనం అందరం చెప్పుకుంటున్నామంటే, తనని సాదృశ్యంగా చూపిస్తూ అనేక మందిని మనం బలపరచగలుగుతున్నామంటే మరి ఆ సాదృశ్యాన్ని దేవుడు పెట్టాడు కాబట్టే కదా. మరి దేవుడిచ్చే ప్రతీదీ కూడా మనం మరి తప్పుగా మరి దేవుడు నాకే ఇస్తున్నాడు శ్రమలు, నాకే పెడుతున్నాడు ఈ కష్టాలు అనుకోవడంగా కాదు. కానీ దేవుడు ఎందుకు ఇచ్చాడో ఈ కష్టాలు, ఎందుకు నన్ను ఇలా బలపరుస్తున్నాడో, దేవుడు ఎందుకు ఈ పరిస్థితులు కూడా నన్ను నడిపిస్తున్నాడో, ఏదో ఒక కార్యం దేవుడు నా పట్ల చేయబోతున్నాడు, తన పని ఏదో నాతో చేయించుకోబోతున్నాడు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఎప్పుడైతే ఆయనపై నమ్మకం ఉంచుతామో అపారమైనటువంటి ఆయన ఆశీర్వాదాలు పొందగలుగుతాం. ఆయనలో అపారమైనటువంటి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం కదండి. మరి దేవుని గూర్చి తెలియని వారు, ఆయన ప్రేమను గుర్తించిన వారు, ఆయనను దూషించేవారు చాలామందే ఉన్నారు. మరి వారికి ఆయన ప్రేమను గూర్చి చెప్పాలన్నా, ఆయన సువార్తను ప్రకటించాలన్నా మరి చాలా సందర్భాల్లో పౌలు గారిని సాదృశ్యంగా అలా జీవించాలి అని చెప్తూ ఉంటారు కదండి. నిజంగా ఆయన ఎంత గొప్ప సేవ చేశారో కదా. మరి ఆయన శ్రమల్లో కూడా నీ కృప నాకు చాలును, మరి ఆయనకి మరి ఒక ముళ్ళు నా బలహీనత యందు మరి నన్ను బలపరుస్తావని చెప్పి చాలా సందర్భాల్లో మరి ఆయన మరి దేవుని మాటల్లో ఆయన వాక్యం ద్వారా బలపరుస్తూ ఉంటారు కదండి. మరి ఎంత విశ్వాసం అండి. మరి నిజమే కదా, అర్హత లేని, యోగ్యత లేని నీ కొరకు, నా కొరకు ఆయన తన మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి మన పాపాల నుండి, మన శాపాల నుండి మనల్ని విడిపించడానికి లోకానికి వచ్చి మనకు బదులుగా ఆయన సిలువ శిక్షను అనుభవించారు. నిజంగా ఆయన చేసిన మేళ్లను మనం పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా విరామం లేకుండా ఆయనను స్తుతించినా సరిపోదు కదండి. మరి అట్టి కృప, అట్టి స్తుతి, అట్టి మరి కృతజ్ఞత ఆయన పట్ల మనం కలిగి జీవించినప్పుడు నిజమైన ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. మరి ఇటువంటి శ్రమలు, బాధలు వస్తున్నప్పుడు ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయని అని మనం పదే ఆలోచించడం పక్కన పెట్టి, ఈ శ్రమల ద్వారా దేవుడు నాకేదో నేర్పిస్తున్నాడు. అవును కదండి. మనకి శ్రమలు, బాధలు మన జీవితాల్లో లేనప్పుడు అటువంటి శ్రమల గుండా, అటువంటి పరిస్థితుల గుండా ఉంటున్నవారు మన యొద్దకు వచ్చి ఆ బాధను మనతో మరి చెప్తూ ఉంటున్నప్పుడు మరి మనం వారిని ఎలా బలపరచాలి? మనం వాటి గుండా వెళ్ళినప్పుడే కదా వాటిని గూర్చి మరి వారికి మనం చెప్పగలుగుతాం. మరి అటువంటి మరి విశ్వాసం కలిగి మనం ముందుకు సాగుదామండి. ఈ క్షణం దగ్గర నుంచి
దేవుడు నాకు ఏదో నేర్పిస్తున్నాడు, దేవుడు దీని ద్వారా నా ద్వారా తన ప్రణాళిక ఏదో జరిగించబోతున్నాడు అని చెప్పి నీవు నేను కూడా ఆయన యందు విశ్వాసం కలిగి ముందుకు సాగుదామా? దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించును గాక. ఆమేన్.